వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుర్తల. ముందుగా వాజీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు రంగోలీ పోటీలు. వాజీ రంగోలీ పోటీలపైన ప్రముఖుల ప్రశంస. పండుగ పూట విశాఖలో విషాదం. గాలిపటం మంచాధారం తగిలి మృతి చెందిన సైనికుడు. పండుగ మీకు పస్తులు మాక అంటూ నిందించిన అంగన్వాడీలు. 35వ రోజు కొనసాగిన నిరసన దీక్ష. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జీవీఎల్ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగిపళ్ళు కార్యక్రమానికి గాను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు చిన్నపిల్లలకు భోగి పండ్లను పోశారు. కేంద్ర మంత్రి మేఘవాలా ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నపిల్లలకు భోగి పండ్ల స్నానం అనేది దేశం మొత్తం మీద ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగువారిలో మాత్రమే కనిపిస్తోందని చెప్పారు. చిన్నపిల్లలకు భోగి పండ్లతో స్నానం చాలా మంది సాంప్రదాయమని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాల్లో మన దేశం ప్రపంచంలో ముందుందని తెలిపారు. అనంతరం భజన గీతాలు పాడుతూ ప్రజలను కేంద్ర మంత్రి ఆనందంగా తెలిపారు. అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఈరోజు విశాఖపట్నానికి మహాసంక్రాంతి సంబరాల్లో మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాసంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకోవడానికి రావటం జరిగింది. ఇది నిజంగా మా అదృష్టం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల సంస్కృతి దేశానికి, అన్ని రాష్ట్రాలకి పరిచయం చేయాలి అన్నది ఒక ఉద్దేశంగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం కూడా కళలకు, సంస్కృతికి మారుపేరు రాజస్థాన్ రాష్ట్రం. సో అటువంటి రెండు రాష్ట్రాల ఆ రాష్ట్రం నుంచి వచ్చే మంత్రి గారికి ఇక్కడ మన సంస్కృతిని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా వారిని ఆహ్వానించగా ఎంతో మంచి మనసుతో ఈరోజు వారంతా మనకి పూర్తి రోజు కేటాయించి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది. విద్యాధికుడిగా 2009 నుంచి వరుసగా మరి 4 పర్యాయాలు పార్లమెంటు, 3 పర్యాయాలు ఎన్నికై 15 సంవత్సరాలు బికనీర్ పార్లమెంటరీ నుంచి లోక్సభకు ఎన్నికైనటువంటి అర్జున్ రామ్ మేఘవాల్ గారు 4వసారి మళ్ళీ పోటీ చేసి ఎన్నిక కాబోతున్నారు అన్నది తథ్యం. నమస్కార్ friends, today I am in Visakhapatnam to participate in a cultural event. It's a very good cultural event. मैं एज ए कल्चर मिनिस्टर के नाते कई इवेंट में जाता हूँ, बट आई कैन से यू इन फ्रंट ऑफ जीवीएल नरसिंहा जी, विष्णु जी, रविंद्र जी, इट्स ए वेरी इम्पोर्टेंट इवेंट कि हम रूरल एरिया की कल्चर को, जो अर्बनाइजेशन होने के बाद कुछ गांव के लोग अर्बन में आके बस गए और वो अपनी कल्चर को भूल गए, उसको इन्होंने जीवीएल साहब ने एक प्लेटफॉर्म दिया है. मैंने आपको मंच से भी इनको धन्यवाद दिया है और मैं यहाँ भी आपके सामने इनको इसलिए धन्यवाद देता हूँ कि ये एक ग्रे एरिया था कि गांव में क्या, देखिए ये मेरी ड्रेस से आप समझ लो मैं रूरल बैकग्राउंड का आदमी हूँ. ठीक है, मैं राजस्थान में आईएएस था, वो एक अलग विषय है, लेकिन मेरी ड्रेस से समझ जाओ मैं रूरल बैकग्राउंड का आदमी हूँ. रूरल कल्चर को मैं जीता हूँ और मैं एज ए मिनिस्टर भी जब मैं रूरल एरिया में जाता हूँ तो वहाँ अगर कोई भजन चल रहे हो, सत्संग जिसको हम बोलते हैं, कीर्तन जिसको हम बोलते हैं, तो मेरी रुचि रहती है कि मैं उसमें पार्टिसिपेट करूँ. तो इस समय हमारे एरिया में ये भजन चल रहा है, तो उसकी 4 लाइनें मैंने वहाँ गई थी, आपको अच्छा लग रहा है तो मैं सुना देता हूँ. उसका मीनिंग ये है, शंख, यू अंडरस्टैंड ना, शंख क्या बोलते हैं? शंख, हाँ, शंखम. शंख बजाने से आवाज़ आती है.
శంఖం పూరిస్తే శబ్దం వస్తుంది, तो वो दूर तक जाती है। దూరం వరకు వెళ్తుంది। हाँ, तो शंख बजेगा, सब आदमी बजाएंगे तो आवाज़ दूर तक जाएगी। और क्या शंख बजाना है कि अयोध्या में भगवान राम आ गए। అందరూ కలిసి శంఖం పూరిస్తే దూరం వరకు భగవాన్ శ్రీరాముడు వచ్చారని చెప్పి అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది। बजा दो शंख चारों ओर, अवध में राम आए हैं, अवध में राम आए हैं। बजा दो शंख चारों ओर, बजा दो शंख चारों ओर, अवध में राम आए हैं, अवध में राम आए हैं। श्री राम। భూ ల్యాండింగ్ యాక్టు 2023 తక్షణమే రద్దు చేయాలంటూ ప్రముఖ న్యాయవాది పలక శ్రీరామ్మూర్తి డిమాండ్ చేస్తున్నారు। ఈ మేరకు విశాఖ న్యాయవాదులందరూ కలిసి కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి మీడియాతో మాట్లాడారు। దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని వాపోయారు। వైసీపీ సర్కారుకు భూదాహంతో ఎక్కడా లేని చట్టాలు రాష్ట్రంలో అమలు చేసి కబ్జాల పర్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతుందని ఆరోపించారు। ఇప్పటికే న్యాయవాదుల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నాలు చేపట్టామని తెలిపారు। ఆయన ప్రభుత్వం కొంచెం కూడా స్పందించడం లేదని అన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున ఇచ్చిన భూమి యాజమాన్యాల హక్కు చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పేసి మేము ఆ మెమరాండంలో సమర్పించడం జరిగింది। ఎందుకంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు ఈ యాక్ట్ని రిజెక్ట్ చేశాయి। ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజల తాలూకు ఆస్తులు దోచుకునటానికి వాళ్ళు న్యాయ పరిధిని తప్పించేసి, అంటే రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి న్యాయ పరిధిని తప్పించేసి ఎగ్జిక్యూటివ్ దాంట్లో పెట్టుకొని ప్రజల ఆస్తులు వాళ్ళు స్వాధీనం చేసుకుందాం అన్న ఉద్దేశంతో దుర్బుద్ధిపూర్వకంగా తీసుకొచ్చిన ఈ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాగైతే 28 రాష్ట్రాల్లో మీరు రద్దు చేశారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రద్దు చేయమని చెప్పేసి ఆ కంటెంట్లో ఉందన్నమాట। ఎందుకంటే ఈ చట్టం మూలంగా ఏమవుతుందంటే చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే పేద బడుగు వర్గాల వరకు భూములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా టైటిల్స్ ఉండవండి। టైటిల్స్ కావాలట వాళ్ళకి। ఆ టైటిల్ అనేది అవసరం లేనిది మాకు కావాలని చెప్తున్నారు। ఆ టైటిల్ ఎవరిస్తారట? ఒక గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన ఒక ఆర్డీఓ కానీ లేకపోతే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ పెడతారంట। వాళ్ళకి పూర్తిగా కూడా ఈ చట్టం మీద అవగాహన ఉండదు। ఇది చట్టానికి సంబంధించిన యాక్ట్, లీగల్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి। అటువంటి వ్యక్తులు ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న 3,75,000 మంది జడ్జిలు అలాగే న్యాయ నిపుణులు పరిష్కరించలేనిది ఈ 536 మంది టైటిల్ ఆఫీసర్స్ డిసైడ్ చేసేస్తారట। అది కరెక్ట్ కాదు, రాజ్యాంగ విరుద్ధము, పేద ప్రజలకు ఏ విధంగా కూడా వాళ్ళకి న్యాయం జరగదు। అందువల్ల దాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్లో కూడా రద్దు చేయండి అని చెప్పేసి కేంద్ర మంత్రి న్యాయశాఖ మంత్రి గారికి ఈరోజు మెమరాండం జరిగింది। పండుగ పూట విశాఖలో విషాదం చోటు చేసుకుంది। ఆర్మీలో పనిచేస్తున్న సైనికుడు మృతి చెందారు। పెదవాల్తేరుకు చెందిన సైనికుడు మృతి కాగితాల వారి వీధి వద్ద పెద్దవాల్తేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। కాగా సైనికుడు మృతికి కారణం గాలిపటం యొక్క దారం కావడం చాలా బాధాకరం। కాగితాల కోటేశ్వరరెడ్డి శనివారం సాయంత్రం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆర్మీ క్యాంప్లో విధులు ముగించుకొని తిరిగి తమ క్వార్టర్స్కు వస్తూ ఉండగా గాలిపటం ఎగరవేసే మాంజాదారం బైక్ పైన వస్తున్న అతని మెడకి గట్టిగా చుట్టుకొని అక్కడికక్కడే మెడ తెగి మృతి చెందారు। మృతునికి 1 సంవత్సరం పాప కూడా ఉంది। తమ స్వగ్రామం పెదవాల్తేరు అమరవీరుని భౌతికార్యం చేరింది। అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు పాల్గొని మాట్లాడారు। గాలిపటాలు ఎగరవేసి యువకులు తప్పకుండా జాగ్రత్తలు వహించి అటువంటి దారాలను వాడటం మంచిది కాదని హితవు పలికారు। ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు। కాగితాల కోటేశ్వరరావు గారి అకాల మరణానికి చింతిస్తూ
గ్రామం సమాజం తరపున మేము ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన సర్వీసు ఆర్మీలో 11 సంవత్సరాలుగా చేశారు. మరి 3 ఇయర్స్ జమ్మూ కాశ్మీర్లో చేసి కూడా ఆయన అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చారు. పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఒక పాపను కన్నారు. ఏదో భార్యతో ఉందామని చెప్పి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కూడా ఆర్మీ మెడికల్ కోర్ అంటే మెడికల్ సంబంధించిన యూనిట్లోనే ఆయన పనిచేస్తున్నారు డ్రైవర్గా. మరి డ్యూటీకి రమ్మని చెప్పగా ఆయన డ్యూటీకి వెళ్తూ ఈ గాలిపటం తాడు మాంజా తాడు మరి మెడకి తగిలింది. మరి మెడకి తగలడం వల్ల నాకు ఆ స్పీడ్లో మరి ఆ విధంగా గొంతు కోయడం జరిగిపోయింది. కావున మరి కుటుంబం వారికి చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. మరి చిన్న పిల్ల చంటి పిల్ల మరి వాళ్ళ నాన్నగారు కూడా 4 తరాలు మిలిటరీలో ఉండి పనిచేసి వచ్చారు. వాళ్ళు తరతరాలుగా మిలిటరీలో ఉండి ఉన్నారు. ఈయన కూడా ఈ అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్ మిలిటరీకి వెళ్ళాలని మరి సర్వీస్ చేశాడు. డ్యూటీ ప్రథమ లక్ష్యంగా ఆయన ఎప్పుడూ చేశాడు. మరి ఆయనకి ఈ విధంగా జరగడం ఘోరంగా మేము తలస్తున్నాం. పండుగ పూట ఈ విధంగా జరగకూడదు. దయచేసి కుటుంబ వారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మాంజాతాను ఉపయోగించకుండా రానివ్వకుండా బ్యాన్ చేయాలని, మిగతా సమాజాన్ని కాపాడాలని, వీటి ద్వారా ఏ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడాలని వాళ్ళు మరీ కుటుంబం వారు కోరుతున్నారు. సాగర్ తీరంలో రంగురంగుల గాలిపటాలు సందడి చేశాయి. తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి పురస్కరించుకుని విశాఖ సాగర్ తీరంలో పతంగుల పండుగ నిర్వహించారు. ఈ మేరకు సముద్రంలోని అలలతో పోటీ పడుతూ ఆకాశంలో గాలిపటాలు నేనంటూ నింగికి ఎగిశాయి. విశాఖ సాగర్ తీరంలో నగరవాసులు వారంతటా కావడంతో సేద తీరుతూ గాలిపటాలు చేసే సందడిని చేస్తూ పండుగ అనుభూతులను సొంతం చేసుకున్నారు. తెలుగువారి సంక్రాంతి పండుగ నాడు గాలిపటం ఎగరవేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. బంధుమిత్రులతోని ఆనందాన్ని, పోటీతత్వాన్ని పెంచుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందించే సమయం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఆనందోత్సవాల్లో సంక్రాంతి జరుపుకోవాలని వైకాపా నేత కేకే రాజు తెలిపారు. చంద్రబాబులా ప్రభుత్వ ఖజానాతో పప్పు బెల్లం పంచే అవసరం వైకాపా ప్రభుత్వానికి లేదని, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమని అన్నారు. చంద్రబాబు అండ్ టీం ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు తమ వెంటే ఉన్నారంటున్నా వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుతో మవాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు గారి ఆధ్వర్యంలో కూడా భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా వైకాపా శ్రేణులకు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు కానీ ఆయన ఇచ్చే సందేశం ఏంటి, ఏ విధంగా ఈ సంవత్సరం భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు, ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి భోగి సందర్భంగా మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి సంబరాలతో ప్రతి కుటుంబంలోని కూడా ఆనందాలు వెల్లివిరిసి అందరూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకోవాలని, అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మిత్రులకు, శ్రేయభిలాషులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలోని లేనటువంటి విధంగా అత్యంత వేగంగా పేదరిక నిర్మూలన జరగడం జరిగింది. పావర్టీ లెవెల్ అనేది చాలా పెద్ద ఎత్తున తగ్గడం జరిగింది. ఇది ఒక చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడైతే పేద వర్గాలు, వెనకబడిన వర్గాలు సుఖ సంతోషాలతో ఉంటారో అప్పుడే మనం నిజమైన స్వాతంత్రాన్ని సాధించినట్టు, నిజమైన అభివృద్ధిని సాధించినట్టు, ఆయా వర్గాల వారికి ఆనందాలు ఆ ప్రతి కుటుంబంలోని వెలుగులు నింపాలని, అదేవిధంగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి మరింతగా వెలుగులు నింపుతూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం సంపూర్ణ ఆనందోత్సవాలతో ఎక్కడ 100% పేదరిక నిర్మూలన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సరే, అయితే ఒకవైపు ఇటు టీడీపీ జనసేన శ్రేణులు ఏంటంటే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కానీ, నాయకులు, ఎమ్మెల్యేలు కానీ తాయిలాలు ఇస్తున్నారు ఓటర్లకి అంటూ కూడా వాళ్ళు చెప్పే సందర్భాన్ని చూసాం. అయితే ఏ విధంగా చూడాలంటారు? నిజమే అంటారా?
చంద్రబాబు నాయుడు లాగా చంద్రన్న కానుక పేరుతో ప్రభుత్వ ధనంతో ఎన్నికలకు ముందు 2019 జనవరి నెలలో సంక్రాంతి నెలలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులందరూ కూడా వాళ్ళ అబ్బ సొత్తు అన్నట్టు ప్రభుత్వం ద్వారా పప్పు బెల్లాలు పంచే కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈరోజు మేము మా సంతోషం కొలిది కూడా అందరూ కూడా ఆనందాలతో ఉండాలని ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబంధించి చేస్తూ ఉంటాం. ఇదేమీ కొత్త ఏమీ కాదు. నేను మా నియోజకవర్గంలో 2019లో సంక్రాంతి చేసాం, 2020 సంక్రాంతి చేసాం, 2021 సంక్రాంతి చేసాం, 2022 సంక్రాంతి చేసాం, 2023 సంక్రాంతి చేసాం, 2024 సంక్రాంతి చేసాం. ముగ్గులు పోటీలు కూడా నిర్వహించి ముఖ్యంగా పేద ప్రజలకి పండగ సందర్భంగా బట్టలో లేకపోతే కానుకలు ఇవ్వటం అనేది ఆనవాయితీ. ఇది సాంప్రదాయం, అనాదిగా భారతదేశంలో వస్తున్న సాంప్రదాయం. అది మేము మా సొంత ఖర్చులతో ఇచ్చి వారి ఆనందం నింపుతున్నాం తప్ప చంద్రబాబు నాయుడు లాగా చంద్రన్న కానుక పేరుతో ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అది ఇలాంటి దాంట్లో కూడా రాజకీయాలు చేయటం అనేది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఎప్పుడూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదు. సుఖ సంతోషాలతో ఉంటే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటే రాజకీయాలు చేయలేం. రాజకీయాలు చేయాలంటే ప్రజలు కష్టాల్లో ఉండాలి. రాజకీయాలు చేయాలంటే ప్రజలకు సమస్యలు ఉండాలి. రాజకీయాలు చేయాలంటే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం ఉండాలని కోరుకునే ఏకైక నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు మాత్రమే. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఏది ఏమైనా ఇలాంటి దుష్టశక్తులు ఎన్ని ఎదురొచ్చినా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పేద వర్గాలు అన్ని రంగాల్లోనూ కూడా ముందడుగు వేసి ప్రగతి పదంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు దూసుకెళ్తా ఉంది. చివరిగా అంటే ఈ సంవత్సరం భోగి మంటలలో ఇటు ప్రభుత్వానికి సంబంధించిన జీవో కాపీలు వేసి వైకాపా ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా అంతమందిస్తాము, భోగి మంటల్లో కాలిపోతుందంటూ కూడా ప్రతిపక్షాలు చెప్పే పరిస్థితి ఉంది. నిన్న టీడీపీ కార్యాలయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన జీవోల్ని మంటల్లో వేసి కాల్చడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు టమారు విద్యలు అందరికీ కూడా తెలిసిందే. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ నేను ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే సంక్రాంతిలోపు ఉత్తరాంధ్రలో 10 మంది అభ్యర్థులను ప్రకటించండి. మీరు ఉత్తరాంధ్రలో 34 సీట్లు తెలుగుదేశం పార్టీకి 10 మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని దుస్థితిలో ఉండి ఈరోజు మీరేంటంటే మీ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఏదో మీకున్న ప్రచార మాధ్యమంలో మీకున్న ఛానల్స్లో లేకపోతే సోషల్ మీడియాలోనో ఒక సామాజిక వర్గం ద్వారానో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 75% మంది బీపీఎల్ ఫ్యామిలీస్ కింద అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. క్యూ లైన్లో నుంచుని ఓట్లు వేసే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఎవరైతే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా సక్రమంగా వినియోగించుకోకుండా గట్ల మీద కూర్చుని అమ్మలక్కల కబుర్లు చెప్తారో వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు వైపు మాట్లాడుతూ ఉన్నారు. 100% ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. 2019లో కొంటా కూడా మంచి ఫలితాలతో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎవరు ఎన్ని తప్పుడు ప్రాపకండాలు చేసినా, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మౌత్ టాకింగ్ ఎలాంటివి చేసినా ప్రజలు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా విద్యా విధానంలో కానీ, వైద్య విధానంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు. కాబట్టి ఇలాంటి తాటాక చప్పులకి ఉడతోపులకి ప్రజలెవరూ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో సంక్రాంతి భోగి సంబరాలను కూడా నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మొత్తం వైసీపీ కార్యకర్తలు కాదు ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మొత్తం జయం చేకూరాలి, అంతేకాకుండా భోగభాగ్యాలతో వర్ధిల్లాలంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేటప్పుడు పప్పు బెల్లాలు ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా ప్రభుత్వ సొమ్ముతో మేమేమి తాయిలాలు ఇవ్వట్లేదు, తమ సొంత ఖర్చులతో ఆనవాయితీగా పేదవారికి కూడా సహాయం చేస్తున్నాం. దీన్ని కూడా రాద్ధాంతం చేసి నీచ రాజకీయాలకు పాల్పడుతుంది టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. జగన్పై ఉన్నన్ని కేసులు ప్రపంచంలో ఎవరిపైనా లేవని శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ అన్నారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒకప్పుడు ₹1 కోటి ఆస్తి కూడా లేదు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన దగ్గర 40,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. 2019లో చూసుకుంటే అతని సంపాదన 4 లక్షల కోట్లు ప్రభుత్వాన్ని సొంతంగా నడిపే అంత డబ్బు జగన్ దగ్గర ఉందని ఆరోపించారు. జగన్ పైన ఉన్న కేసుల్లో ఏ ఒక్క కేసులో కూడా శిక్ష రారైన 10 ఏళ్లు జైల్లో ఉంటాడు. జగన్ వాయిదాలకి వస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 40,000 కోట్లు ఎలా సంపాదించారో చెప్పమని కోర్టులు సైతం విస్మయం వ్యక్తం చేశాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ₹1 కోటి కూడా లేదు, ₹1,50,00,000 కూడా లేవు ఆయన దగ్గర. ఈ రోజు 40,000 కోట్లుతో ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 2019లో. ఈవేళ చూసుకుంటే అతని సంపద ఎంతో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఒక గవర్నమెంట్ రన్ చేసే కెపాసిటీ. 34 కేసులు, మరి ఎన్నో ఎఫ్ఐఆర్లు వేశారు. ఏసీబీ, ఈడీ ఇవన్నీ కూడా. మన కేసు అయితే ఈ పార్టీ ఎప్పుడూ అయిపోయింది. 2014లో ఫైల్ అయిన కేసులు ఈ రోజు వరకు 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క కేసులో కూడా జడ్జిమెంట్ చెప్పలేదు. నిజంగా జడ్జిమెంట్ చెప్పుంటే ఈ పార్టీకే జైల్లో ఉండేవాడు. మినిమం 10 ఏళ్ళు ఉంటాడు జైల్లో, ఏ ఒక్క కేసులో జడ్జిమెంట్ వచ్చినా. అంటే ఈ 10 ఏళ్లలో 3,500 వాయిదాలు తీసుకున్నాడంట. లెక్క పెడితే ఎంత ఘోరం ఉందంటే, కోర్టుకి వెళ్తే ఆయన వల్ల మొత్తం ఆ పరిసరాలన్నీ బంద్ అయిపోతాయంట, కోర్టులు ఆగిపోతాయంట, పరిపాలన ఆగిపోతుందంట. అతను కానీ వస్తే గవర్నమెంట్కి ఏమో 60-70 లక్షలు ఖర్చు అవుతుందంట కోర్టు వాయిదాకు వస్తే. రాజధాని వ్యవహారం గురించి మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఈ ఈడీ కేసు, సిబిఐ కేసు కూడా మాట్లాడుతున్నప్పుడు జడ్జి గారు కూడా పేర్లు చెప్పొచ్చు కానీ మరి ఎంతవరకు మరి ఇబ్బంది అవుతుందేమో కానీ, అల్తాఫ్ అని ఒక జడ్జి గారు, ఎట్లా బాబు 40,000 కోట్లు ఎలా సంపాదించావయ్యా నువ్వు? ఈ కేసులో వీళ్ళేమో ఫైల్ చేసిన కాగితాలు చూస్తుంటే మాకు మర్చిపోతుంది, ఎలా సాధ్యం మాకు ఒకసారి చెప్పని చెప్పారు కోర్టుకి. మేము కూడా నేర్చుకుంటాం అన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. కోర్టుకి ఇప్పటి వరకు కూడా ఎట్టింది అవ్వలేదు. ఇంకా నాకు తెలిసి ఇంకా రేపు మన ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా అతనికి జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇంకా అతని కేసుల్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, బొద్దిసీను, మిగతా శంకర్రావు, ఆ శంకర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు. అంటే అది అతని క్రిమినల్ రికార్డ్. బీటెక్ రవి అంటాం, చాలా మందికి మీకు తెలిసి ఉంటుంది. అతని ఈవేళ అతని మీద పోటీ చేయడానికి పులివెందులో సిద్ధంగా ఉంటే అతన్ని కూడా మర్డర్ చేయడానికి ప్లాన్ చేసే పరిస్థితికి వచ్చారు ఈవేళ వాళ్ళు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చి అరిచాడండి? అరవలేదని మేము కూడా అప్పుడు కార్యకర్తలుగా ఉన్నాం అదే పార్టీలో. పిలిచి అమ్మా బూతులు తెచ్చేవాడు నాయకుల్ని. ఎవరైనా మీకు ఎవరికి కూడా చేయకుంటున్నట్టు లేదా, రోడ్డు మీద అది బంద్ చేయండి, ఇది బంద్ చేయండి, బస్సులు కొట్టండి, ఆపండి అని చెప్పినా కూడా అప్పటికే మనం రిలయన్స్ కేసులో చాలా మంది ఇరికిపోయాం. రిలయన్స్ గొడవైంది మీద చాలా మంది కార్యకర్తలు ఆ రిలయన్స్ మంకులు చదవడం, ఆ రిలయన్స్ వస్తువులు ఏమి కనబడితే చదవకూడదు ఎక్కడ పడితే అక్కడ. సో ఆ కేసులే పీక్కోలేక వస్తున్నాం బాబు, మళ్ళీ ఈ కేసులో ఒకటి ఎందుకని చెప్పి భయపడిపోయి ఎవరు ఒకటి రోడ్డు మీద రాలే. మన నాయకుడు అన్యాయంగా అరెస్ట్ అయినందుకు 53 రోజులు ఉంటే 70 దేశాల్లో మరి దీని తాలూకా యాజిటేషన్ ప్రస్తుతం చేశారు అరెస్ట్ నిరసనగా. ఇతను మాకు ఆప్తుడు, ఆరాధ్య దైవం. మేమందరూ కూడా ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ రోజు దీనికి బీజం పలికారు. మా అందరికీ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అని చెప్పి అన్ని దేశాల్లో కూడా నిరసన తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ లో ఈవేళ ఐటీ పరిశ్రమ చూస్తే మీరు సుమారు 10 లక్షల మంది దాకా ఉద్యోగులు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారంటే దానికి అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు. మన జగన్ రెడ్డి గారి అహంకారానికి మరి అడ్డు అదుపు లేదు. ఎంపీ స్థాయి నాయకుడికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడు, ఒక మంత్రికి ఇంటర్వ్యూ ఇవ్వడు. అతనికి నచ్చితేనే పిలిచి మాట్లాడుకుంటాడు ఏదో పని ఉంటే, లేకపోతే అతను అసిస్టెంట్ లెవెల్లో పిలుస్తాడు, అతనికి ఏదో మాట్లాడేసి పంపించాలని చెప్పి గేటు దగ్గర పంపించేస్తాడు. ఎంత లీడర్గా ఉన్నామండి. డెఫినెట్ గా రేపు ప్రజలు ఒకవేళ ఎవరైనా అభిమానం ఉండి అతనికి ఓటేస్తే జైలుకి పోయే అవకాశం ఉంది, మళ్ళీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు రంగోలీ పోటీలు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు రంగోలీ పోటీలు. ఇలపైన రంగుల హరివిల్లులు రంగోలీ పోటీలు.
విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ ఛానల్ నిర్వహించిన రంగోలీ పోటీలు మంత్రముగ్ధులను చేశాయి. రమణుల మునివేల కోసలు తగిలిన ముగ్గు పొడులు మట్టిపైన పడి మనోహర చిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. సృజనాత్మకతతో అద్దం పడ్డాయి. పల్లె అందాలు, సంక్రాంతి సొగసులు ప్రస్ఫుటమయ్యాయి. ఈరోజు ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ ఛానల్ నిర్వహించిన రంగోలీ పోటీలకు అతిథిగా విచ్చేసిన ప్రముఖ టీవీ సినీ నటి పూజామూర్తి గుండమ్మ కథ ఫేమ్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గు వేయడం మన సాంప్రదాయంలో ఒక భాగమని, మగువల చేతిలోంచి అలవోకగా నేలపైకి జాలువారి చూపర్లను కట్టిపడేసే అద్భుతమైన అందమైన ఒక నైపుణ్యం ముగ్గు అని కొనియాడారు. ముగ్గులు మగువల ప్రతిభకు తార్కాణాలని, ముగ్గులు మన సంస్కృతిలో పెనవేసుకుపోయాయని అన్నారు. వాజీ రంగోలి పోటీల వద్ద ఇక్కడ వాతావరణం చూస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందా అని పేర్కొన్నారు. ఒక్కో ముగ్గు ముగ్ధ మనోహరంగా రూపుదిద్దుకుంది అని, రంగురంగులను రంగదించుకుని సరికొత్త కళను ఆవిష్కరించాయి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు. గత 28 ఏళ్లుగా భారతీయ సనాతన సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణలో భాగంగా మహిళలను ప్రోత్సహించేందుకు రంగోలీ పోటీలను నిర్వహిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు. విచ్చేసిన కె లక్ష్మి, టి లక్ష్మి. ఈరోజు 28 సంవత్సరాల గడిచింది. 1996లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రంగోలీలో ముగ్గుల పోటీల్లో దాదాపు 20,000 మంది పైగా మహిళలు ఈ రంగోలీలో పాల్గొని దీన్ని ఇంత సక్సెస్గా ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళకి దాదాపు ఈ 28 ఏళ్లలో ₹1 కోటి పైగా బహుమతులు, 500 మంది స్పాన్సర్సు, దాదాపు 28 ఏళ్ళుగా 600 మంది పైగా తమ సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శించడమే కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా తన పాటలను వినిపిస్తున్న మాస్టర్ గారికి, అలాగే నర్తనశాల ఇన్స్టిట్యూట్ రాధిక గారు, ఇలా అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి ఇంత మంచి రిచ్నెస్, అంటే ఎక్కడా కూడా ఎవరు కూడా పెద్దగా రెమ్యునరేషన్స్ ఆలోచించకుండా మా కార్యక్రమం అనగానే గత 20 సంవత్సరాలుగా చేసిన వాళ్ళే మాకు కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇంత పెద్ద సెట్, మైక్, జీకేఆర్ శ్రీను, మరి సెట్ వేసిన మన సిబ్బంది కానీ, ఈరోజు మీకు ఇంటి బహుమతుల్ని 28 ఏళ్ళుగా మార్కెట్లో తిరిగి అందజేస్తున్న కిషోర్ అండ్ రాజు, వీరందరితో పాటు న్యూస్ టీం, టెక్నికల్ టీం, అంటే వీళ్ళంతా మనసు పెడితే తప్ప ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం చాలా కష్టం. ఎక్కడో యూట్యూబ్లో విన్నర్ అయిన అమ్మాయి పెట్టిన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మేము ఇక్కడ వచ్చిన తర్వాత 96 నుంచి 2023 వరకు జరిగిన కార్యక్రమాలని అక్కడ స్క్రీన్ ప్రదర్శించడం జరిగింది. అవంతా చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరినో ఉద్దేశించో, ఎవరికో పోటీగానో మేము ఈ కార్యక్రమాలు ఎవరికన్నా గొప్పగానో చేయాలని ప్రారంభించలా. నేను పల్లెలో పుట్టి పెరిగినండి. నా చిన్నప్పటి నుంచి పల్లె వాతావరణం, పల్లెల్లో సంక్రాంతి పండగ ఎంత సందడిగా ఉండేదో, ముగ్గులకి ఎంత ప్రాముఖ్యత ఉండేదో కళ్ళారా చూసి వచ్చిన వాడిని. అది నచ్చి ఆ కల్చర్ని కంటిన్యూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా 28 ఇయర్స్ విశాఖపట్నంలో కూడా గత 5 సంవత్సరాలుగా మనం చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ సార్ 28 ఇయర్స్ నుంచి ఒక కాంపిటీషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దానికి. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, రంగోలీ వేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. వచ్చేటప్పుడు రంగోలీ చూసి వచ్చాను. చాలా ఇన్నోవేటివ్గా, చాలా
చాలా రకాలుగా ఆలోచించి ఇలా కూడా వేయొచ్చా అని ఆలోచించేలా వేశారు. అండ్ చాలా బాగుంది. సో ఇలాంటి ఒక ఈవెంట్ 28 ఇయర్స్గా చేయాలి అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ చేసేటప్పుడు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్. సో ఇలాంటి ఈవెంట్ వెనక ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి ఇంకో 2 days ముందుగానే వచ్చేసినట్టుగా వివిధ రంగులన్నీ కూడా కలిపి చాలా చక్కగా అందరూ కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అయితే అంకుల్, వాజీ అంటే ఇప్పటి తరానికి ఇలా మాత్రమే తెలుసు, కానీ నేను 93లో పుట్టాను. వాజీ అంటే మాత్రం మాకు స్కూల్ నుంచి రాగానే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లు, హాట్స్టార్, ఈ అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ వచ్చేసాయి, కానీ ఇంటికి రాగానే లోకల్ ఛానల్ ఎప్పుడు కూడా మంచి మూవీసే వేస్తారు. వాజీ అనగానే పండగ, మేము కూర్చొని హౌసీ ఆడేవాళ్ళము. అండ్ ఇప్పుడు పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు పిల్లలు ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయిపోయారు. టీవీ అనేది దూరం అయిపోయింది. సో వాజీ అనగానే కేవలం ఆ కుటుంబంలో పనిచేస్తున్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాజీ ఒక పార్ట్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీలో ఒక భాగమే అయిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అండ్ ఇందాకలే చెప్పారు, వాజీ కేవలం మన వాళ్ళకే కాకుండా ఒరిస్సా దాకా వాళ్ళ ఛానల్ అనేది ఎక్స్టెండ్ అయ్యిందని. నిజంగా అదొక బ్లెస్సింగ్. అందరికీ కూడా మంచిగా ఏదో న్యూస్ లేకపోతే ఒక మూవీసో ఏదో వేసామని కాకుండా ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే త్రోవలో వాజీ ఫస్ట్ స్థానంలో ఉందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ప్రతి ఏడాది కూడా అమ్మాయిలందరినీ కలుపుకుంటూ, తల్లులందరినీ కలుపుకుంటూ ఇట్లా ఒక కాంపిటీషన్ అంటే ముగ్గులు పోటీలు పెట్టడము, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి డైమండ్ నెక్లెస్ ఇస్తున్నారు. అండ్ సెకండ్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఇస్తున్నారు. అంటే ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టము, ముగ్గులంటే ఇష్టం, బంగారం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. హౌసీ అనే గేమ్ ఎంత ఆడినా సరే ఇప్పటికీ ట్రెండ్లో ఉండే గేమ్ హౌసీ. అండ్ ప్రజలందరినీ కలుపుకుంటూ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో నేడు ఈ హౌసీ అండ్ అదేవిధంగా ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతుంది. సో అందరూ పిల్లలు బాగా చదువుకుంటే టైం వచ్చినప్పుడు అన్ని దాని అంతట అవే వస్తాయి. ఇంత మంచి ఈవెంట్కి మమ్మల్ని కలుపుకుంటూ లాస్ట్ 2-3 years కూడా మమ్మల్ని కలుపుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గులు చూసి ముందే లోపలికి వచ్చాము, చాలా చాలా బాగున్నాయి. ఇంతకుముందు కూడా నేను ఈ వాజీకి జడ్జిగా వచ్చాను, చాలా బాగా అనిపించింది. ముందుగా అందరికీ సంక్రాంతి, భోగి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా. ప్రత్యేకించి మన ఉత్తరాంధ్రలో ఎప్పటి నుంచో న్యూ ఇయర్ కంటే కూడా వెయిట్ చేసేది మనం సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు ఎంత వెయిట్ చేస్తామో. కొండలా వస్తుంది, కోతిలా వెళ్ళిపోతుంది మన పండగ. ఆడవాళ్ళకి మాత్రం చేతి నిండా పని ఉంటుంది. అయితే మనందరం కూడా సంక్రాంతి రోజు ఇక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి, మా నాయకుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఛానల్కి, వాజీ ప్రేక్షకులకి, అలానే ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క యాజమాన్యంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి, బ్యాక్డ్రాప్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్నో విధాలుగా నాకు సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా నన్ను పుష్ చేసి ఈరోజు విజయనగరంలో ఒక స్థానాన్ని చేసుకున్నానంటే నిజంగా వాజీకి ముఖ్య స్థానం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. 8 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, నేను ప్రతి సంవత్సరం పాల్గొనడం నాకు చాలా ఆనందం. ఈ సంక్రాంతి అన్నది చాలా గొప్ప పండుగ. ఒక రైతుని స్మరించుకోవడం కోసం, ఒక ఉపాధ్యాయుని గౌరవించుకోవడం కోసం, ఒక దాతని మరొకసారి స్మరించుకోవడం. మన ఊర్లో ఉన్న పెద్ద చచ్చిపోతే సంక్రాంతి పండుగకి బట్టలు పెట్టి గుర్తు చేసుకుంటారు. మన ఊర్లో గొప్ప ఉపాధ్యాయుడు ఉంటే కాళ్ళు కడిగి ఆ ఉపాధ్యాయుని మనం ఒకసారి సత్కరించుకుంటాం. మన ఊర్లో ఆర్మీ నుంచి ఒక పెద్ద పోస్టులో వస్తే వాడి ఇంటి చుట్టూ జనమంతా కూర్చొని అరే అబ్బాయి ఎలా చేస్తున్నారో పని అడుగుతారు. ఇది నిజమైన సంక్రాంతి. కానీ దురదృష్టం ఈరోజు రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మనకు అది తెలియలేదు, ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా ఉన్నాం తప్ప వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు.
రైతులు సంక్రాంతి అనగానే ఆఖరి రోజు ధాన్యాన్ని కళ్ళం నుంచి తీసుకొచ్చి గరిసెల్లో పెట్టి ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. కానీ దురదృష్టం ఈరోజు రైతు అప్పు పుట్టక లాభసాటి వ్యవసాయం కాక పండించడం కష్టమైపోతున్నటువంటి పరిస్థితి. అందుకని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఇంకా సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, లేకపోతే ముగ్గులు పోటీలు, లేకపోతే పతంగు పోటీలు ఇంకా చూస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, కాలం ఎంత వేగంగా ముందుకు పరిగెడుతుందో సంస్కృతి అంతే వేగంగా వెనక్కి వచ్చేస్తాను. తల్లిదండ్రులు ఈ సంస్కృతిని, తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని బ్రతికించాలంటే తప్పనిసరిగా పిల్లలకు ముగ్గులు వేయాలి, లంగా ఓణి కట్టాలి, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి, తాగుడుకు దూరంగా ఉంచాలి, ర్యాష్ డ్రైవింగ్కి దూరంగా ఉంచాలి, మన అమ్మా నాన్న అంటే విలువ తెలియాలి. అట్లాగే అక్కా చెల్లెల మధ్య సంబంధాలు చెప్పాలి, అత్త మామయ్యల మధ్య సంబంధాన్ని చెప్పాలి. అప్పుడే నిజమైన సంక్రాంతి. ఆ సంక్రాంతి రావాలని, దాన్ని మర్చిపోకూడదని వాజీ సిబ్బందితో పాటుగా నిరంతరం ఒక శిల్పిలా ప్రయాణం చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి మరొకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏడాది శ్రీనివాస్ గారు రంగోలి కార్యక్రమం, ఈ రంగోలి కార్యక్రమంతో మన ఊరికి సంక్రాంతి మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు ముగ్గుల పోటీలు ఇవేవో ఉన్నాయని అనుకోవడం, మా పల్లెటూరులో కూడా సంక్రాంతి అంటేనే ఆడపిల్లలు అందరూ వచ్చి ఈ ముగ్గులు, ఈ కార్యక్రమంతో సంక్రాంతి మొదలవుతూ ఉంది. ముగ్గుల తర్వాత అల్లుళ్ళతో వచ్చిన తర్వాత మొత్తం జోబులు ఖాళీ. ఇదే సంక్రాంతి. అలాంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇప్పుడు యంగర్ జనరేషన్ మన సాంప్రదాయాలు చేస్తూ మన శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి సిబ్బందికి మన విజయనగరం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు మీ కుటుంబాలతో అందరితో ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాజీ సిబ్బందిని కూడా చక్కగా వాజీ సిబ్బంది ఒక ట్రాన్స్పరెంట్గా కళలకు కానాచి పుట్టినిల్లు అయిన విజయనగరంలోని ఎప్పుడూ సంస్కృతి సాంప్రదాయాలు పరిడివిల్లుతూనే ఉన్నాయి. విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగడ్ల శ్రావణి పేర్కొన్నారు. ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ ఛానల్ నిర్వహించిన రంగోలీ మెగా హౌసీ లక్కీ డ్రా విజేతల బహుమతి ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతీయ సనాతన సాంప్రదాయానికి ప్రతిబింబంగా వాజీ ఛానల్ కార్యక్రమాలు అలరిస్తున్నాయని అన్నారు. మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడమే కాక సాంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించేలా వ్యవహరిస్తున్న వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినిడి శ్రీనివాసరావు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన గణపతినిడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు. విజయనగరం ప్రజల్లో వాజీ ఛానల్ రంగోలీ పోటీలు అంతర్భాగం అయిపోయాయని, ఈ ఏడాది హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారంటూ చెప్పారు. రంగోలీ పోటీల్లో మొదటి 3 స్థానాలను ఉమాదేవి, బి మాధవి, జి ప్రత్యూష సాధించారు. అనంతరం మెగా హౌసీ లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులను వారికి అందజేశారు. కార్యక్రమంలో నర్తనశాల అమృత, శ్రీవర్షిని స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను చాలా అలరించింది. డాక్టర్ గారు వెళ్ళాలంటే డాక్టర్ గారు వచ్చి కూర్చున్నారు. ఈయనెవరు అని సంబరం పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు. ఒక గ్రామంలో సంక్రాంతికి తర్ఫీదిచ్చి ఈ కమ్యూనికేషన్ స్కిల్, వంట అనేది గర్భంలో కూర్చుందే వంట.
పల్లవి గారు డైమండ్స్తో పొదిగిన వజ్రాల ఉంగరం. కంగ్రాచ్యులేషన్స్. వజ్రాల ఉంగరం అండి. న్యూ సెంటర్ స్కూల్ నుంచి ఎవరైనా వచ్చారా? ఇది స్పాన్సర్ చేసిన వారు విజయనగరంలో బంగారు ఫస్ట్ ప్రైజ్ డైమండ్ నెక్లెస్. అంటే పోయినట్టు ఆ నెంబర్ని కన్సిడర్ చేయడం ఉండదు. మరి నెక్స్ట్ నెంబర్ ఏదో చూద్దాం. డాక్టర్ గారు ఇక్కడ వెళ్ళాలంటే డాక్టర్ గారు వచ్చి కూర్చున్నారు. ఈయనెవరు అనేది సంబరం. పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక గ్రామంలో సంక్రాంతికి తర్పీదిచ్చి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ సెకండ్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఇస్తున్నారు. అంటే ఆడ వారికి ఆ రంగులు అందించడం అనేది కొంత సపోర్ట్ చేస్తూ ఉంటారు. చోకర్, హారం, చెవిదిద్దులు, ఇమిటేషన్ జ్యువెలరీ. దీన్ని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు మెయిన్ రోడ్లో ఉన్న మహాలక్ష్మి నావల్టీస్ బొమ్మల ఎదురుగా ఉంటుందండి ఈ షోరూమ్. సార్కి బొమ్మ. అండ్ ఎలక్ట్రానిక్స్ డాబర్ గార్డెన్స్ ఎంజీ రోడ్ విజయనగరం. మీరు ఇందాక మనకి హౌసింగ్ వాళ్ళకి అందించి మీ యొక్క ప్రైజ్ మీరు తీసుకోవచ్చు. మంగళవారం పూట షాప్ సెలవు ఉంటుంది కాబట్టి మంగళవారం పూట వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. M1514 ఇంకా ఎన్ని ప్రైజెస్? ఓకే చూడండి, E1846 M3588 M3588 ఉన్నారా? నేనే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 35వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలకు జీతాలు పెంచే వరకు ఎన్ని రోజులైనా సరే పోరాడతామంటూ సమ్మెలో పాల్గొన్నవారు తెలిపారు. గత 34 రోజుల నుంచి ఎంతో ఐక్యంగా పట్టుదలగా అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించకుండా వీరిపై బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం మానుకోవాలని వారు సూచిస్తున్నారు. పండుగ మీకు, పస్తులు మాకా అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు మాత్రం తెలుపుతున్నారు. ప్రభుత్వం మహిళల పట్ల ఈ రకంగా వ్యవహరించడం దుర్మార్గమని వాపోయారు. అంగన్వాడీలు తమ జీతాలు పెంచమంటే ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతామని చెబుతుందని చెప్పారు. ఈ 5 ఏళ్ల కాలంలోని పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, నిత్యావసరాలన్నీ భారీగా పెరిగాయని ఆరోపించారు. సమ్మెలోని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై తులసి, ఏఐడిసి అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి పి శ్యామలాదేవి, కార్యదర్శి గుడివాడ అరుణ, ఈస్ట్ బస్టు అంగన్వాడీ కార్యదర్శి పి లక్ష్మి, అంగన్వాడీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అంగన్వాడీలో ధర్నా ఈ రోజుకి 35వ రోజుకి వచ్చిందండి. కానీ మేమైతే మాత్రం చాలా ఆశతో ఎదురు చూసాము. మొన్నంతా కూడా మాకు చర్చలు పిలిచారు. అంటే మా తోటి మిత్రులకు కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు కూడా ఏదో శుభవార్త చెప్తారు, మేము శుభ్రంగా వెళ్ళి పండుగ చేసుకుంటాము అనేసి అనే ఫీలింగ్లో ఉన్నాం మా అక్క చెల్లెమ్మలు అందరము కూడా. అయితే మాకు ఒకేసారి గాలి తీసేశారు. మళ్ళీ మాకు పుండు మీద కారం జల్లినట్టుగా
మా ప్రభుత్వంలో అయితే డబ్బులు ఉన్నాయి కానీ మేము జీతాలు పెంచము. సజ్జల రామకృష్ణ గారు చెప్తున్నారు, అయ్యా మీరు సజ్జల రామకృష్ణ గారి మాటలు కానీ వింటే, అతను కానీ మీరు నమ్ముకుంటే మీ సీఎం గారి సీటు అమ్మేయడం గ్యారంటీ. అది మేము చెప్తున్నాము, అమ్మేయడం గ్యారంటీ. సజ్జల రామకృష్ణ గారు మీరు నమ్ముకున్నారా, సీఎం గారి సీటు అమ్మేయడం గ్యారంటీ. కానీ మాకైతే నిన్నటి నుంచి అయితే నిజంగా మాకు ఏడుపు వచ్చేస్తుంది. కనీసం మా కుటుంబ సభ్యుల్ని, మా పిల్లలు కూడా తీసుకొని వచ్చి టెంట్లో వాళ్ళకు కూడా కడుపార తిండి పెట్టకుండా, కనీసం కొత్త బట్టలు కొనకుండా, చాలా అసలు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అయ్యా నువ్వు నిన్న తాడేపల్లి ప్యాలెస్లోని సాంప్రదాయ దుస్తులతో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా చక్కగా పూజలు జరిపారు. కానీ మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలం అయితే ఈ టెంటల పస్తులతో, మా కుటుంబ సభ్యులతో, మా పిల్లలతో కనీసం వాళ్ళకి వండి పెట్టకుండా, కనీసం వాళ్ళకి కొత్త బట్టలు కొనకుండా ఇలాంటి పరిస్థితికి మేము వచ్చాము. ఇప్పటికైనా సరే మించిపోయేది లేదు జగనన్న, మా వైపు ఒక కన్ను విప్పి చూడు. ఇప్పటికైనా సరే మా వైపు దయ ఉంచి మాకు జీతాలు పెంచు. ఈ జీతాలు పెంచినట్టుగా అయితే మళ్ళీ నేను పీఠం ఎక్కించడం గ్యారంటీ. మేము మళ్ళీ నీ కోసం గొప్పగా మేము అందరికీ తెలియపరుస్తాము. ఇప్పటికైనా సరే మా బాధని, ఇది మా ఏడుపు కాదు, మా కళ్ళంటే రక్తం చుక్కలు వస్తున్నాయి. మా అంగన్వాడీ టీచర్లు, మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇది మీకు ఎంతవరకు న్యాయమో చెప్పండి. కనీసం మా పసిపిల్లలు కూడా ఏడుస్తున్నారు మాతో పాటు కూర్చొని. ఇది అసలు పండగ అంటే ఇది ఆంధ్రులకు చాలా సాంప్రదాయమైన పండగ. మీకు ఇప్పుడు కుటుంబం అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని భోజనం చేసే పండుగ ఇది. అలాంటిది మేము ఈ టెంట్ కింద ఈ రోడ్డు మీద కూర్చోడు మీకు న్యాయం అంటారా అన్యాయం అంటారా మాకు తెలియటం లేదు. అది మీరే నిర్ణయించుకోండి. మీ దృష్టిలోనే పెట్టాం. మీ ఇద్దరు దంపతులు కూడా జగనన్నగా, సీఎం జగన్ గారు, భారతమ్మ గారు, మీరిద్దరు నిన్న అంత సాంప్రదాయ దుస్తులతో మా ఆంధ్ర పండుగ చేశారు. మాకు క్రిస్మస్ లేదు, న్యూ ఇయర్ లేదు, కనీసం సంక్రాంతి కానీ శుభవార్త చెప్పి మేము ఇంటికి వెళ్తాం అనుకుంటే మాకు సంక్రాంతి కూడా రోడ్డు మీద చూపించారు. ఎన్నడూ మాకు ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని సర్వీసుల్లో మేము ఎప్పుడు చూడలేని ప్రభుత్వాన్ని ఇప్పుడు చూసామయ్యా. నీకు శతకోటి నమస్కారాలు ఈ పండగతోని. కనీసం ఈ పండగతో మా పెద్దవాళ్ళకు కూడా సంవత్సరానికి ఒకసారి పెద్దలు ఎదురు చూస్తారు. వాళ్ళకు కూడా బట్టలు పెట్టలేని పరిస్థితి మాది. ఎంత పాపం చేశాము మేము. ఈ పాపాన్ని అంతటిని మీరే మోస్తారు. మీ జగన్ గారు, భారతమ్మ గారు ఇద్దరు కూడా ఇప్పటికైనా సరే మా అంగన్వాడీల మీద దయ ఉంచి ఇప్పటికైనా మా వేతనాలు పెంచి మమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపించారంటే మళ్ళీ మీకోసం చాలా గొప్పగా మేము ప్రచారం చేసి మళ్ళీ మిమ్మల్ని పీఠంలో కూర్చోబెడతాం కంపల్సరీగా. మా అంగన్వాడీల సాక్షిగా చెప్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు రంగోలీ పోటీలు. వాజీ రంగోలీ పోటీలపైన ప్రముఖుల ప్రశంస. పండుగ పూట విశాఖలో విషాదం. గాలిపటం మంచాధారం తగిలి మృతి చెందిన సైనికుడు. పండుగ మీకు పస్తులు మాక అంటూ నిందించిన అంగన్వాడీలు. 35వ రోజు కొనసాగిన నిరసన దీక్ష. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.